నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ బీజేపీకి వచ్చే సంవత్సరం కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా? స్థానిక ఎన్నికలు అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా అధ్యక్షుడిని నియమించబోతుందా కేంద్రం? ఇదే అంశాలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి. దీనికి సంబంధించిన బీజేపీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అధ్యక్షుడి ఎంపిక అనేది ఇప్పటికే ఖరారైంది. దీనికి సంబంధించిన అధిష్టానం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేసింది. ఏ క్షణాల్లో ఏ రోజులైనా అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అనేది ఎప్పుడో జరగాల్సింది. గత 4-5 నెలల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిగో అధ్యక్షుడు, అదిగో అధ్యక్షుడు, ఇతనే అధ్యక్షుడు అని ప్రచారం జరుగుతుంది. కానీ అధిష్టానం అయితే నాన్స్తూ వస్తుంది. ఎందుకంటే ఎప్పటి లేని పోటీ ఈసారి అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కోసం అయితే కొనసాగుతుంది. ఎవరి స్థాయిలో వారైతే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి నేనే అధ్యక్షుడు కావాలని కూడా నేరుగా మాట్లాడిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక అనేది చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కూడా అధిష్టానం దృష్టి పెట్టలేకపోయింది. ఈ మధ్య ఇప్పుడు జార్ఖండ్ ఎలక్షన్స్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల కారణంగా కూడా ఈ యొక్క అంశాన్ని పెండింగ్లో పెట్టింది. ఇక ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా పాగా వేయాలని ఎప్పటి నుండో ఉవ్విళ్ళూరుతుంది కేంద్రం కూడా. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు చాలా కీలకము 3 ప్రధాన పార్టీలకి, ఇటు బీఆర్ఎస్కి అవుతుంది, కాంగ్రెస్కి అవుతుంది, బీజేపీకి. ఇంకా బీజేపీకి చాలా కీలకము స్థానిక ఎన్నికలు. ఎందుకంటే ఒక అపవాదం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ అర్బన్లోనే బలంగా ఉంది, స్థానికంలో మిగతా పార్టీలతో పోస్తే అంత బలంగా లేదు. రూరల్లో బీజేపీకి అంత పట్టు లేదు, పట్టు రాదు అనే కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఓవర్కమ్ చేయడానికి బీజేపీకి అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితో స్థానిక ఎన్నికలు పోవాలని అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే జనవరి ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగకు కొత్త అధ్యక్షుడు నియమించి ఎన్నికల్లోకి వెళ్ళాలి, అలాగే పార్టీ కార్యక్రమాలను ఇక వేగవంతం చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టయితే విశ్వసనీయ సమాచారం. ఇక అధ్యక్షుడిగా ఎవరు కాబోతున్నారు అనేది మాత్రం ఒక పెద్ద చర్చ. ఎందుకంటే చాలామంది బరిలో ఉన్నారు. ఇంతకుముందు పోల్స్తే మాత్రం ఇప్పుడు చాలామంది నేరుగా మీడియా ముందు వచ్చి కూడా నేను అధ్యక్షుడి కోసం ఎదురు చూస్తున్నాను, నాకు ఆ పదవి కావాలి అని కూడా నేరుగా చెప్తున్నారంటే బీజేపీలో ఎలా ఉందో చూడవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో ఈ కల్చర్ ఉండేది, కాంగ్రెస్లో ఈ నాంచివేత ఉండేది. బీజేపీ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కావడానికి ఉత్తమ్ కుమార్ తర్వాత రేవంత్ కావడానికి కొన్ని నెలల పాటు చర్చ జరిగింది. అలాగే నేనే అధ్యక్షుడు అంటూ కాంగ్రెస్ పార్టీలో చెప్పారు. కానీ అదే ధోరణి బీజేపీలో కనిపిస్తుంది, అదే నాంచివేత కనిపిస్తుంది. ఈసారి ఇటు ఎంపీల నుండి, ఎమ్మెల్యేల నుండి, పార్టీ కీలకమైన నేతల నుండి అయితే తీవ్రంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎంపీల విషయానికి వస్తే ఈటెల రాజేందర్ సీరియస్గా నేను అధ్యక్ష పదవి కావాలని ఆలోచిస్తున్నారు. దాంతోపాటు డీకే అరుణ, అలాగే ఎంపీ రఘునందన్ అయితే, అలాగే ఈ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వీళ్ళైతే ఎంపీల నుండి అయితే మేము రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక ఈటెల రాజేందర్ అయితే మొన్న అసలు ఒక టైంలో అయితే ఆయనే అధ్యక్షుడు అయిన ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఇటు బీసీ సామాజిక వర్గము, ఒకవైపు బీసీ అంశం ప్రధానంగా తెరపైకి వస్తుంది, ఇటు కులగణన జరుగుతుంది, ఇటు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర ఉండి బీఆర్ఎస్లో పనిచేసి కూడా బీఆర్ఎస్ ఒక లూప్లో తెలిసిన వ్యక్తి. అలాగే మొన్న ఎంపీగా పెద్ద కాన్స్టిట్యూన్స్ కూడా ఎంపీగా గెలిచింది కాబట్టి ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా ఎంపీలో వినిపిస్తుంది. తర్వాత రఘునందన్ ఇప్పుడు మెదక్ ఎంపీగా ఉన్నారు. రఘునందన్ కూడా గతంలో ఇటు కాంగ్రెస్లో పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్లో పనిచేస్తారు. అంటే ఆ పార్టీలకు సంబంధించిన వర్క్ స్టైల్ అక్కడ ఎట్లుంటుందో వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి వాళ్ళకి సంబంధించిన వ్యూహాలు కూడా తెలిసిన వ్యక్తి. అలాగే స్వతహాగా ఆయన అడ్వకేట్ కావడం వల్ల ఇటు మాటకారి, సబ్జెక్ట్ మీద పట్టుంది, అటాక్ చేయగలుగుతారు, లా పాయింట్తో కొట్టగలరు. సో రఘునందన్ దూకుడు స్వభావం కాబట్టి రఘునందన్ పేరు వినిపిస్తూ ఉంది. తర్వాత డీకే అరుణ ఇప్పుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నది, పలు బోర్డులో కూడా సభ్యురాలుగా ఉంది. ఆమె కూడా మహిళ కోట నుండి ఇటు కావాల్సిన అధ్యక్ష పదవి కోసం ఆమె అయితే ఎదురు చూస్తుంది. మరి మరోవైపు ఇక ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీగా గెలిచారు. స్వతహాగా ఆయన దూకుడు తత్వం ఉంది. మరోవైపు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. సో ఆయన కూడా ఇటు మోడీకి, అమిత్ షాకు అత్యంత కీలకంగా మోడీ వీరాభిమానిగా
కూడా ఆయనకు పేరుంది. మరి ఆ లాబింగ్ కూడా పనిచేస్తుంది. ఆయన దూకుడుకు మరోసారి అయితే అధ్యక్షుడి పదవి ఇస్తారా లేదైతే తెలియాల్సి ఉంది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వద్దాం. ఎమ్మెల్యేల విషయానికి వస్తే మాత్రం ఇక చాలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజాసింగ్ పేరు వినిపించింది. నిజానికి రాజాసింగ్ అయితే బాగుంటుందని చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ఆయనే అధ్యక్షుడి బరిలో నేనైతే లేను, నేను ఒక ధర్మరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనుకుంటాను, కానీ నేనైతే ఆ రేసులో లేను, కానీ అగ్రెసివ్ పర్సన్కి అయితే ఇస్తే బాగుంటుందని ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత చాలామంది కూడా ఆ కామెంట్స్ మీద రియాక్షన్ ఇచ్చారు. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే జాయింట్ కిల్లర్ అనే పేరుంది. ఇటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఓడించి నేను గెలిచాను, సో పార్టీ అధ్యక్ష పదవి ఆయనకి ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఆ దూకుడు అలాగే ఆయనకి ఇస్తే కొత్త రక్తం, కొత్తగా ఒక రకమైన ఉంటే బండి సంజయ్ లాగా ఆయన కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక వర్గం అయితే అనుకుంటుంది. మరి ఆయనకి ఇస్తుందో లేదో చూడాలి. ఇక బీజేఎల్పీ నేత కూడా ఏలేటి కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ఇప్పుడు బీజేపీ నేతగా ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుని చేస్తే ఎల్పీకి ఆయన త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇటు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను తట్టుకోవడానికి వాళ్ళని అటాక్ చేయడానికి కూడా నాకు సామర్థ్యం ఉంది, అవకాశం ఇస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా ఎదురు చూసినట్టు తెలుస్తుంది. అంటే ఇటు ఎమ్మెల్యేలలో పాయల్ శంకర్ ఎదురు చూస్తున్నారు, అంటే చాలామంది ఇటు ఎమ్మెల్యేల నుండి ఎదురు చూస్తున్నారు, ఎంపీల నుండి చూస్తున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న కీలకమైన నేతలు కూడా అధ్యక్ష పదవి కావాలని చూస్తున్నారు. ప్రధానంగా ఇందులో పార్టీ నుండి అయితే ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఒక వర్గం అయితే దాదాపు ఆయన ఇక నియామకం ఇక కన్ఫర్మ్ అయిందన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో సీనియర్ కావడం, పార్టీ లాయల్గా ఉండడం, కష్ట సమయంలో కూడా లా సంబంధించిన విషయాలు ఏమైనా న్యాయపరంగా వచ్చినప్పుడు పార్టీ సైడ్ ఉండి కూడా కోర్టులో పోరాడడం, అలాగే సీనియర్ల దగ్గర నుండి కూడా అందరితో కూడా సఖ్యతగా ఉండడం, వివాద రహితుడిగా ఉండడం, తన పని తాను చేసుకునే తత్వం ఉండడం, అందరితో ఒక మంచి రిలేషన్షిప్ ఉండడం వల్ల పార్టీ లైన్ దాటి వెళ్ళకపోవడం, అంటే పార్టీ వ్యక్తి అయితే బాగుంటుంది. పార్టీలో అంటే వితిన్ ద పార్టీ చాలామంది కూడా సీనియర్స్ కూడా ఆయన పేరు సజెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు చాలామంది అంటే ఒక రకమైన ఆయన పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి. దాంతోపాటు పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. జనరల్ సెక్రటరీ అయితే ప్రేమేందర్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అలాగే దాంతోపాటు పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న కాసం వెంకటేశ్వర ఎదురు చూస్తున్నారు, చింత ఎదురు చూస్తున్నారు, అలాగే ఎండల ఎదురు చూస్తున్నారు. చాలామంది కూడా మేము పార్టీ లైన్లో పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, మాకు అధ్యక్ష పదవికి ఇస్తే మరింత ముందుకు చేసే అవకాశం ఉంటుంది, ఇంకా క్యాడర్ను బలోపేతం చేస్తాం, గ్రౌండ్ లెవెల్లో కూడా మాకు ఉన్న నెట్వర్క్ను కూడా చాలా అంశాలు కూడా ఢిల్లీ స్థాయి నేతలకు లాబింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనట్టు ఇటు ఎప్పుడు లేని విధంగా ఇటు ఎంపీల నుండి, ఇటు ఎమ్మెల్యేల నుండి, ఇటు పార్టీ లైన్ నుండి కూడా 3 రకాలుగా పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు అనే చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఇప్పటివరకైతే కేంద్రం అయితే ఒక పేరును కన్ఫర్మ్ చేసింది. ఆ కన్ఫర్మ్ చేసి ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో ఉన్న కీలక నేతలకైతే ఆ పేరుని అయితే ఇప్పటికే చెప్పేసింది. ఆ చెప్పిన కోణంలో ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందని కూడా ఎదురు చూస్తున్నట్టయితే కేంద్రం చూస్తుంది. దాదాపు పేరు కన్ఫర్మ్ అయింది, ఇవాళ రేపో అన్నట్టుగా, అంటే ముందు ఇంటర్నల్గా అయితే సమాచారం అయితే ఇచ్చింది పార్టీ నేతలకు. ఇక అదైతే అధికారికంగా అయితే ప్రకటించేది ఎప్పుడు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఫీడ్బ్యాక్ పట్టు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవైపు సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పుడు గ్రామ స్థాయిలో జరుగుతున్నాయి, నెక్స్ట్ ఈ నెల 20 లోపు మండల స్థాయి ఎన్నికలు జరుగుతున్నాయి. వాళ్ళ నుండి కూడా ఏమన్నా పేరు వస్తుందా, వాళ్ళ నుండి ఎక్కువ మంది ఎవరు కోరుకుంటున్నారు అధ్యక్షుడు అయితే అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. మరి చూడాలి. సీనియర్లు పార్టీ సంబంధించిన లైన్లో ఒక పేరుని తలుస్తున్నారు. ఓవరాల్గా బీసీ కాన్సెప్ట్ అయితేంది సరే, తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నుండి మూడు వర్గాల నుండి కూడా పేర్లు వినిపిస్తున్నాయి. దీంట్లో మరి కేడర్ ఏ అభ్యర్థిని అయితే ఏ అధ్యక్షుని కోరుకుంటుంది, అలాగే కేంద్రము లాబింగ్ స్థాయిలో కానీ కేంద్రం వాళ్ళు అనుకున్న అంచనాల ప్రకారం, వాళ్ళకున్న లెక్కల ప్రకారం ఎవరైతే బాగుంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ప్రారంభంలోనే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ లాస్ట్ ఎన్నికలు ఇప్పటికే బండి సంజయ్ సారథ్యంలో సత్తా చాటింది. దాదాపు 45 సీట్లు అప్పుడు వచ్చాయి. ఈసారి వచ్చేది కూడా హైదరాబాద్ మీద పట్టు కారణంగా మరిన్ని సీట్లు రావాలి, జిహెచ్ఎంసీ అవసరమైతే మేయర్ కొట్టాలని బీజేపీ చూస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడికి అయితే పెద్ద సవాల్ అయితే ఉంది. ఇటు స్థానిక ఎన్నికలు, మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే పెద్ద సవాల్ అయితే ఉన్నాయి. ఏ అధ్యక్షుడు ఎవరైనా కానీ సవాల్ అయితే ఉంది. మరి కేంద్రం ఎట్లా ఆలోచిస్తుంది, ఈ నేపథ్యంలో రాష్ట్రం మరి ఎవరు పేరు నామినేట్ చేస్తుంది, పేరు చేస్తే మిగతా నేతలు మరి ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు లేని బీజేపీలో ఈ మధ్యకాలంలో ఓపెన్నెస్ పెరిగింది. ఏమన్నా ఇంటర్నల్ విషయాలు కూడా సందర్భాన్ని బట్టి బయట కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు వస్తే స్వీకరిస్తుందా? మరోవైపు జమిలీ ఎలక్షన్ అంటున్నారు. మామూలుగా అయితే ఇది ఎలక్షన్ కోసం కావాల్సిన అధ్యక్షుడి పదవి అయితే కాదు. ఎందుకంటే 2-3 సంవత్సరాలు ఉంటుంది, మహా అంటే 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే అప్పుడు ఇంకా మెయిన్ ఎలక్షన్కు ఇంకో సంవత్సరం గ్యాప్ ఉంటుంది. అట్లా
మరి మామూలుగా ఉంటుందా, లేకపోతే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పి 2028కి వస్తే మాత్రం ఈ అధ్యక్షుడే నెక్స్ట్ జమిలీ ఎన్నికలకు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్ర బీజేపీ నుండి. మరి అట్లా యోచిస్తుందా, మరి లేకపోతే ఈ కొంతకాలం వరకే అధ్యక్షుడిని తర్వాత మెయిన్ ఎలక్షన్ల కోసం మార్చే అవకాశం ఉందా? ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎప్పుడు లేని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కోసం భారీగా చర్చ నడుస్తుంది. చాలామంది పోటీలో ఉన్నారు. ఈ పోటీ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎవరిని అధ్యక్షుడిగా చేస్తుందో మరి చూడాలి. మరికొద్ది రోజుల్లో అయితే ఈ అంశంపై ప్రధానంగా క్లారిటీ రాబోతుంది.